శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. గం గణపతయే నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సోమవారం. స్వాతి నక్షత్రము, పాడ్యమి తిథి. చైత్రమాసంలో బహుళ పక్షంలోకి వచ్చాం మనం. విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైంది, రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఈ రోజున దీపారాధన. ఈరోజు ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. స్వాతి నక్షత్రం కదా, లక్ష్మీ నృసింహస్వామి పటము ఎదురుగా ఆవు నేతితో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో గొడవలు, వైవాహిక సమస్యలు, భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు, లేదా తండ్రికి కొడుకుకి, లేదా తల్లిదండ్రులకు పిల్లలకు, అన్నదమ్ములకు అక్కచెల్లెలకి, ఇలా తన అన్న వాళ్ళతో ఉన్న గొడవలు, మనస్పర్ధలు తగ్గుతాయి. ఇంట్లో తరచూ పిల్లలకు, తల్లిదండ్రులకు, తల్లికి కానీ తండ్రికి కానీ గొడవలు, అరవటం, విసుక్కోవటం, చెప్పిన మాట వినకపోవడం, ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఈ దీపారాధన చేయండి. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇవాళ అదృష్టమైశ్వర్యం. ఈ పరిహారం చేస్తే ఇంట్లో తిండికి లోటు ఉండదు, అంటే భుక్తి యోగం అనేది పొందుతారు. ధాన్యలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతారు. ఇవాళ మీరు భోంచేసేటప్పుడు కొన్ని నీళ్లు తీసుకొని గాయత్రి మంత్రం చదివి ఆ భోజనం పైన నీళ్లు చల్లి తినండి, అంతే. మంత్రాధీనంతు దైవతం. ధాన్యలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు, ఈరోజున్న ముహూర్తంలో ఈ పరిహారం చేయాలి. ఏమీ లేదు, మీరు శాకాహారమైన మాంసాహారమైన కంచంలో పెట్టుకొని కూర్చున్నప్పుడు కొన్ని నీళ్లు చేతిలో పట్టుకొని ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చదువుతూ నీళ్లు తీసుకొని ప్రోక్షణ చేసి తినండి. ఈ పరిహారము పాడ్యమి తిథి సోమవారం కలయిక రోజు ఎవరు ఆచరిస్తారో వారికి భుక్తికి లోటుండదు, భుక్తి యోగము, ధాన్యలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఇక మంత్రం కార్యసిద్ధి. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం బుధగ్రహ దోష నివారణం ప్రకృతిం స్వాహా. ఓం బుధగ్రహ దోష నివారణం ప్రకృతిం స్వాహా. ఓం బుధగ్రహ దోష నివారణం ప్రకృతిం స్వాహా. ఇక్కడ ప్రకృతిం అంటే ప్రకృతియే కాదు, మంత్ర అర్థం వేరుంది. ఈ మంత్రాన్ని 9 సార్లు రాసి 108 మార్లు జపించండి. చదువు, అలాగే ఏకాగ్రత, చదువు పట్ల అపారమైనటువంటి శ్రద్ధ తప్పకుండా లభిస్తుంది. ఈ పరిహారాన్ని చేసుకోవడం అంటే ఈ మంత్రాన్ని చదవడం, రాయడం చేస్తే మీకు కానీ మీ పిల్లలకు కానీ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నా, బుధగ్రహ దోషమున్నా, బుధుడు నీచ స్థానంలో ఉన్నా ఆ దోష భంగం అవుతుంది. ఈ పరిహారాన్ని చేయండి. కొన్ని నవగ్రహ మంత్రాలు 2 సార్లు అంటే 2 రోజులు చదవాలి. అలాంటి మంత్రాలు నేను మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ పరిహారం ఆచరించండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.